ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవ ఎమ్మెల్యే గారు జారీ ఆదినారాయణ గారికి మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం పెట్టినందుకు ముందుగా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎన్నో అపోహలు, ఎన్నో అవమానాలు, ఎంతో కష్టం. నిన్నగాక మొన్నొచ్చారు దమ్ము ఉన్నోడు ఏ పార్టీలో ఉన్నా దమ్మే. నాయకుడు జనంలోనే వస్తాడు. నాయకుడు దయాదాక్షిణ్యంగా నాయకుడు ఎవడు? ఒక ఎమ్మెల్యేగా దయాదాక్షిణ్యంగా నాయకుడు ఎవడు? ఒక ఎమ్మెల్యేగా చెప్తే పని చేసుకోలేము. ఎమ్మెల్యే చెప్పాడు వద్దండి, టీఆర్ఎస్ తీసుకెళ్ళి ఆఫీసులో కూర్చొని పని చేస్తున్న నాయకులు ఊళ్ళో టీఆర్ఎస్ తీసుకెళ్ళి మన కాంగ్రెస్ వాడు మాట్లాడితే నేను ఫోన్ చేయడం టీఆర్ఎస్ తీసుకెళ్ళి కూర్చోండి. వాళ్ళు సార్ బట్టి గారు ఫోన్ చేశారు, మంత్రి గారు తుమ్మల గారు ఫోన్ చేశారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఫోన్ చేశారు. మీరేం చేయలేదు. గౌరవ శాసనసభ్యులకు ఉంచుకొని ఏదైనా దృష్టికి తీసుకెళ్లి ఈ పని రమేష్ కాంగ్రెస్ వాడికి కాకుండా టీఆర్ఎస్ వాడికి చేస్తారని చెప్పిన సందర్భం ఉన్నదా? ఎమ్మెల్యే గారు ఉన్నదా? ఆస్పాదలో మన 5 ఎకరాల జామాయి కూడా నరికించారు రీసెంట్ 1 వీక్ బ్యాక్. రఘుని అతను మనతో పార్టీలోకి వచ్చాడు. అతను కేవలం నాతో వస్తున్నాడు, మనతో ఉంటున్నాడు అని చెప్పి ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడుతున్నారు టీఆర్ఎస్ వాళ్ళు వేసుకొని. దాన్ని తీసుకొని ఒక కాంగ్రెస్ నాయకుడు వెళ్ళి కేసు పెట్టడానికి వీల్లేదు, పోలీస్ స్టేషన్ తీసుకోవడానికి వీల్లేదు. ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకొచ్చారు. బట్టి గారి దగ్గరికి ఫోన్ చేశారు, నరకడం కరెక్టా? న్యాయంతో నరకడం కరెక్టా? నరికారా లేదా? ఎవరు నరికించారు? అయిపోయింది. ఉమ్మడి పేరులో సీత ఆమె సర్పంచ్ శివ అనే కుర్రాడు తాగి అమ్మాయి ఇస్తామని తిట్టాడు. తిట్టి అమ్మాయి SC/ST కేసు పెట్టింది. పెడితే అమ్మాయి ఆ శివ అన్నోడి చెన్నారెడ్డి అమ్మాయి పిలిచి మాట్లాడి నా దగ్గరికి తీసుకొస్తే బతిలాడి శివ అమ్మాయితో ST/ST కేసు విత్డ్రా చేయించాం. మళ్ళీ సెకండ్ 1 వీక్ 15 రోజుల తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ అయింది. ఆ అమ్మాయి అసలు ST/ST కేసు రేప్ కేసు పెట్టింది. పెడితే మళ్ళీ సేమ్ కూర్చోబెట్టి పంచాయతీ చేసాం. మూడోసారి మళ్ళీ 40 మళ్ళీ మూడోసారి తాగి మళ్ళీ అదే శికాయి చెప్తే సీత భర్త తమ్ముడు ముగ్గురు కలిసి కొట్టారు. యాక్సిడెంట్లో కాలు చేయి ఇరిగింది. ఆ అమ్మాయి మీద కేసు పెట్టారు. కేసు పెడితే ఆ అమ్మాయి మీద కేసు అయింది. ఆ శివాన్ కూడా నా దగ్గరికి వచ్చాడు, సార్ కేసు అవ్వట్లేదు. సీత కూడా నా దగ్గరికి వచ్చింది, 2 సార్లు నన్ను బతిలాడి ఇంటిగా చేశారు, పొరపాటు జరిగింది, అటు తిరిగితేనే కొట్టాము, అంటే కాలు చేయగలిగితే నీకు చేయలేను కదా, నీ కర్మను కేసు పెట్టుకోవాలి. ఆ కాలేజీకి పోయిన అతనే తుమ్మనాయసరావు దగ్గర తీసుకెళ్ళి రమేష్ మనుషులు కొట్టిస్తున్నారు, రమేష్ పోలీస్ స్టేషన్లో దౌర్జన్యం చేస్తున్నాడు, కేసులు అవనవట్లేదని చెప్పేసి. అది ఎంతవరకు సమంజసం? అది ఎంతవరకు కరెక్ట్? చెప్పండి. కూతురు మాట్లాడింది ఎవరు? ఒత్తుకునే కోసం పార్టీకి వచ్చారని మాట్లాడి వీడియో దాచి ఉంది నా దగ్గర. ప్రతి విషయం కూడా ఎమ్మెల్యే గారికి తెలియకుండా, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లకుండా ఈ మండలంలో నేను చేయలేదు. ప్రతి చిన్న సమస్యను కూడా దృష్టికి తీసుకెళ్తాను.
ఆయన సలహా లేకుండా ఆయన సంప్రదింపు లేకుండా నేను మాట్లాడు. నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇదంతా జరుగుతున్న కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. ఆస్పాకు ఉంది అది అనంతరం టూర్ గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ కేసు అయింది. ఎవరు పెట్టించారు? టూర్ బాబు పార్టీ కోసం దగ్గర కష్టపడి అక్కడ గొడవైంది టీఆర్ఎస్ వాళ్ళతో టూర్ బాబు గొడవైంది. ధర్నా చేసింది టీఆర్ఎస్ వాళ్ళు. మన కాంగ్రెస్ వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఎవరి వల్ల అయింది కేసు? మనం అప్పర్ హ్యాండ్ అవ్వాల్సింది పోయి డౌన్ అయ్యి మన కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. మీరు ఎందుకు ఆవేశపడుతున్నారు? అది ఎమ్మెల్యే గారు చూస్తూ ఇంత బహిరంగంగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పొంది అవ్వట్లేదు. ప్రతి ఎక్కడ ఏది జరిగినా దుబ్బల్ రమేష్. ఏం చేశాడు దుబ్బల్ రమేష్? ఏ కార్యకర్తకి డబ్బులు తీసుకున్నాడా? పంచాయతీ డబ్బులు తీసుకున్నాడా? ఎవడ భూములను ఆఫర్ తీసుకున్నాడా? భూములు సెటిల్మెంట్ చేశాడా? ట్రాన్స్ఫర్ దగ్గర డబ్బులు తీసుకున్నానా? కొన్ని వర్కులు చేస్తున్నానా? నా వ్యాపారం చేసుకున్నా, నా వ్యవసాయం చేసుకున్నా, ప్రజలకు సేవ చేస్తాను. నేను పడవ కూడా ఆశించా. ఆ రోజునే చెప్పి ఇదే చంద్రశేఖర్ ఆఫీసులో నేను పడవ తీసుకుంటాను కాంట్రాక్ట్ చేయడానికి రాలేదు. నేను ఈ కాంగ్రెస్ పార్టీకి నేను కష్టపడ్డా ఎవరు కష్టపడ్డా. 94 నుంచి 2014 కాంగ్రెస్ లోనే ఉన్నా. 94 నేను డిగ్రీ అయిపోయిన మరుక్షణం జగన్ ప్రసాద్ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి తిరిగా ఆయన తరఫున. 99లో సుధాకర్ రెడ్డి గారు చేశారు. 2004లో జగన్ వెంకటరావు చేశారు. 2009లో లిక్కర్సాని చేశారు. 2014లో వైసీపీకి చేశారు. ఒక్క 2018 ఎలక్షన్ నేను టీఆర్ఎస్కి చేశాను. మాట్లాడితే పొద్దుటేలు కోసం వచ్చారు. ఎన్ని మాట్లాడింది ఏ పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి మీకెందుకు బాగా కూతురు మాట్లాడారు. 1 man షో చేస్తున్నారు కాబట్టి నేను సమాధానం చెప్పాల్సి వచ్చింది. అది కూడా అర్థం. నా ఆవేదన, ఆ కార్యకర్తల ఆవేదన, నన్ను నమ్ముకున్న నా మనసులోకి ఆవేదన. అడుగడుగున అవమానం పడుతున్నారు. జెండా లేకుండా ఎజెండా లేకుండా సీనియర్ల మాటతో 5,000 మంది మనల్ని తరలిల్లాం దంపేట. ఏ పార్టీలోకి వెళ్తామో దేంట్లోకి వెళ్తామో ఎదుగుతుందో తెలియని పరిస్థితి. ఓన్లీ సీనియర్లను నమ్ముకొని మనం ప్రభుత్వకి వెళ్ళాము. ఆయన బీజేపీలోకి వెళ్తారా, మజ్లిస్ పార్టీలోకి వెళ్తారా, కాంగ్రెస్ లోకి వెళ్తారా, దేంట్లోకి వెళ్తారా మనకు తెలవదా? తెలుసా? మరి మన జనం మనం వెళ్ళారు. కాంగ్రెస్ లోకి వచ్చి మనం వాళ్ళు తోడయ్యాం, కలిసి పనిచేసాం. కొంతమంది దొంగలు టీఆర్ఎస్ వాళ్ళకి డబ్బులు తీసుకొని ఇళ్లలో పడుకున్న దొంగలు చాలా మంది ఉన్నారు. ఎమ్మెల్యే గారికి తెలుసు, మంత్రులు ముగ్గురికి తెలుసు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, అధికారుల దగ్గర రిపోర్ట్ తీసుకుంటారు. ఒక బురద పూసే కార్యక్రమం, బురద చల్లే కార్యక్రమం. అబద్ధాన్ని నిజం చేయాలి. రమేష్ ఎవడు దుర్మార్గుడు, ఏం చేసి ఎవడు కొట్టాడు, ఎవడు జోలికి వెళ్ళాడు, ఎవరి మీద అక్రమం కేసు పెట్టాడు చెప్పమని దాచి ఉంటారు. రమ్మని రెడీ దానికి సన్యాసం చేస్తా. ఒక్క తప్పుడు కేసు పెట్టానంటే నాకు ఈ రాజకీయం చేయాలని అవసరం కూడా లేదు. పగవాటించట్రా, డబ్బాటించట్రా, ఇంకోట్లేదు. నా డబ్బులు తీసుకొని నేను గొప్ప తీసుకొని తిరుగుతున్నా. నాకు నమ్ముకున్న కార్యకర్తలను కాపాడుకుంటా. నేనే మోనార్కిని, నేనే రాజుని, నేనే మంత్రిని ఎవరికి చెప్పలా. ఏ ఆఫీసర్ అయినా బెదిరించి పని చేసుకోవాలా, బదిలేక పని చేసుకున్నా. లేకపోతే నీకు 50,000 నాకు 50,000 ఈ రోజున మాట్లాడుకోవాలా. మాట్లాడుకోవద్దు 20 సంవత్సరాల్లో నా బతుకు ఎప్పుడో బస్ స్టాండ్ అయ్యేది. నేను ఎప్పుడూ ఇంట్లో పడుకునేవాడిని. ఆయన మాట్లాడిన మాటకు నేను సమాధానం చెప్పాలి. నేనేం మాట్లాడాను అన్నారు. ఆయన ఏం మాట్లాడారు? కూతురు తిట్టారు, 1 man షో చేస్తున్నాడు, ఎవరు నన్ను ఉద్దేశం ఉంటున్నారు ఆయన ఉద్దేశంతో జరుగుతున్న పరిణామాలు చెప్తున్నా. మట్టి ఆ సొంతరాబులతో పోతే సెక్రటరీ కేసు పెట్టి ఎవరు చెప్తే పెట్టి కేసు పెట్టాడు నాకు తెలుసు. ప్రతిసారి బతిలాడి పని చేసుకుంటారు. సంఘం దూరంగా కేసు ఉంది. మా నాయకుడు సర్పంచ్ పేరు రాజశేఖర్, రాజశేఖర్ ఏ పార్టీ? మరి ఎవరికి ఆగలేదు. నేను మాట్లాడుతున్నా వినండి, మీరు ఎవరు అవ్వద్దు దయచేసి. సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్ళాలి. ఇంతమంది సమక్షంలో బహిరంగం అయితేనే ఎవరు దొంగ, రమేష్ దొంగ, ఎవరు దొంగ అనేది తెలియదు సమాజానికి. ఇక్కడి నుంచి ఇంటెలిజెన్స్ కూడా వెళ్తుంది, ఖచ్చితంగా వెళ్తుంది, వెళ్ళాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి నేను గత సంవత్సరం 10 నెలల్లో 2 సార్లు వెళ్ళాను, 3 సార్లు వెళ్ళాను. అంతకుముందు నెలగా 5 సార్లు వెళ్ళేవాడు. ఎమ్మెల్యే గారితోనే వెళ్ళారు 2 సార్లు. ఒకసారి ఆయన గెలిచినప్పుడు వెళ్ళాను. కుమ్మనాయుడు సార్ అయితే ఆయన గెలిచే బ్రహ్మాండ స్వీకారం చేశాక సన్మానం చేయడానికి ఒకసారి వెళ్ళాను. ఇప్పుడు ఎమ్మెల్యే గారు సంబంధం లేకుండా నేను ఏ మంత్రి గారి దగ్గరికి వెళ్ళా, ఎవరి దగ్గరికి వెళ్ళా.
మన నాయకుడు ఎమ్మెల్యే గారు ఆదినారాయణ గారు, ఆయనతో పని చేయించుకోవాలా, ఆయనతో మంత్రి గారు చెప్పుకోవాలి. మీరు వెళ్ళి మంత్రి గారి డైరెక్ట్ కంప్లైంట్ చెప్తే ఎవరు తిట్టారు? నేనెవరో మిమ్మల్ని సాక్ష్యం చెప్పండి. ఎవరికైనా అన్యాయం చేస్తే చెప్పమని చెబుతున్నా, ఊపిరిగా చెప్తున్నా. పందులు కుక్కలు మాట్లాడింది ఎవరు? బతుకేరు కోసం వచ్చారని మాట్లాడింది ఎవరు? చూపా రమేష. ఉన్న మాట అయితే ఉలుకు, నీకెందుకు ఉలుకు? మీరు ఆ తప్పు చేశారు, బయటకు వచ్చారా? బయటికి మీరు ఏ తప్పు చేసినా చూపా రమేషే. ఎవరో భూమాడో ఎవరో కొడితే చూపా రమేషే. ఎమ్మెల్యే గారికి చెప్పలేదా? ఎమ్మెల్యే గారు ముందే అడుగుతున్నా, నేను కొట్టించానని చెప్పలేదు ఎమ్మెల్యే గారికి? ఎవరో చెప్పారు, నాకు తెలుసు. చెప్పుకోండి, మీ పాపను మీరే పోతాను. నేను కొట్టితే నా పాప నేనే పోతాను. కొట్టమని కంపమని కాలు నాటమని సంస్కృతి మా తల్లిదండ్రులు నేర్పక. నేను గౌరవ కుటుంబం నుంచి వచ్చిన గౌరవంగా వ్యక్తినే. మా కుటుంబం కూడా చాలా ఉన్నతమైన కుటుంబం. మేము లంగాణ కుటుంబం కాదు. మాకు చరిత్ర ఉంది ఈ ఊర్లో. మేము మొదటి నుంచి ఈ ఊర్లో పుట్టి పెరిగినాం. దయచేసి కార్యకర్తలు సమన్వయం పాటించండి. సమస్య ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళి పని చేయించుకోండి. టీఆర్ఎస్ కార్యకర్తల దగ్గరికి వెళ్తే నా దృష్టికి కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ తీసుకురండి. ప్రతి కాంగ్రెస్ వాళ్ళు మనం గొడవలు పెట్టుకుంటే టీఆర్ఎస్ కూడా పక్కన చేస్తుండవు, పక్కగా కానీ బురాలు వేసుకొని తయారవుతుండవు. అది రాకుండా చూడండి. అన్నందరూ పరిస్థితి ఏంటి? వాళ్ళ మన కాంగ్రెస్ లీడర్ తీసుకెళ్లి బట్టి వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఎందుకు వచ్చింది కూడా ఉంటాం మానే ఆడి పని అవ్వటం మన పని అవ్వటం చెడగొట్టే కార్యక్రమం. మాట్లాడితే సీనియర్, దేనికి సీనియర్? ఎవరు దేనికి సీనియర్? సీనియర్ అయితే ఉన్నాను. అకౌంట్కి వచ్చామా? మీకు అంత ఇబ్బంది కల్పించామా? ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిందా? నాతో పని లేదు, ఎమ్మెల్యే గారితో పని చేసుకుంటున్నారుగా. ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే గారు ఉన్నా కానీ ఎమ్మెల్యే గారు తరపున మంత్రి గారు దగ్గర కరెక్ట్. ముందు ఎమ్మెల్యే గారు నుంచి తీసుకెళ్ళాలా? ఎవరు ఏ పార్టీ చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు? మీరు కాంగ్రెస్ ఉన్నారు. నిజంగా మీరు కాంగ్రెస్ కావాలి ఎవరు అన్నట? కాంగ్రెస్ పార్టీ చేసిన ఎన్నిక పని కడుతున్నారు మీరు. దేనికి సమస్య మీకు? దుర్గోళ విషయం కోటం కోట్లు వసూలు చేసుకుంటున్నా అడిగాను ఎమ్మెల్యే గారు. ఏమయ్యా నాకు వచ్చామని అడిగాను. ఏమన్నా కార్యకర్తలు ఏమన్నా అడిగాను? మీకు అందరికి ఇచ్చావు సమానంగా. మొన్న మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్లో కూడా ఆయన ఒక పేరు చెప్పాలని చెప్పారు. నేను ఎందుకు చెప్పారా? 4 వచ్చింది మా నాకు ఇస్తే అవసరం ఇచ్చుకుని చెప్పి ఆయన అన్ని వర్గాలకి సమానం ప్రార్థించారు. కూడా పెట్టారా? మాట గొప్ప దేనికి గొప్ప? ఎక్కడ ఏం జరిగినా రమేష్ దేనికి దాని సమానం కావాలా? నువ్వు రమేష్ ఈ తప్పు చేసినా నీ చేయమని చెప్పండి. ఈ క్షణం తప్పు చెప్పలేదు బయటికి వెళ్ళిపోతాం. ఈ క్షణాన పేర్కోవాలా? రమేష్ గారు ఈ తప్పు చేసింది 10 నెలల్లో ఎమ్మెల్యే గారిని అడ్డం పెట్టి, పొంగెట్టి రెడ్డి గారిని అడ్డం పెట్టి, తుమ్మనాయక్ గారిని అడ్డం పెట్టి, బట్టి గారిని అడ్డం పెట్టి, రామరెడ్డి గారిని అడ్డం పెట్టి, ఈ రమేష్ గారు ఏ ఆఫీసర్ నన్ను బెదిరించిందా? ఎవరైనా ట్రాన్స్ఫర్ చేయించిందా? ఎమ్మెల్యే గారు తెలియకుండా ఏమైనా చేసిందా? ఒక్కటి ముందు చేపించండి. ఒక టీఆర్ఎస్ కార్యకర్త ఈ పని చేశానని చెప్పాను. ఈ క్షణాన్ని కంపలు వేసుకొని వెళ్ళిపోతాను. ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. నీకెందుకయ్యా చెప్తాడు? నీ తప్పు చేశాను భయం ఎందుకు చెప్పమని భయం. నీ భయాన్ని ఎంతమంది అడుగుతున్నాం? వేలాది మంది అడుగుతున్నాం. తప్పది. ఎమ్మెల్యే గారు చంపలేదు వెళ్ళిపోతాం. నాకు తెలిసి నా మనసాక్షి చెబుతున్నాను, ఎవడికి అన్యాయం చేయాలా, ఎవడు భూమి తెల్లా, ఎవడు సొమ్ము తెల్లా, ఎవడు రూపాయి పక్కల నా డబ్బులు ఖర్చు పెట్టుకుని పనిచేస్తున్నాను.
ఎవరి దగ్గర దేహి అనేది నడుపుకో. దయచేసి అపోహలు మర్చిపోండి. నాకు అందరూ సమానమే. పార్టీ కార్యకర్త నా దగ్గరికి ఎవరు వచ్చినా పనిచేసి పెడతా, ఎవరు వచ్చినా పనిచేసి పెడతా. కాకపోతే ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్తా. ఎమ్మెల్యే గారు తెలియకుండా ఈ 10 నెలల్లో నేను చేశాను, ఆయనే చెప్పండి వేదిక మీద. ఒక అపోహ, కార్యకర్తలు నిజంగా నలిగిపోతున్నారు. ఒక్క పని అవ్వట్లా. స్లో అయిపోతాను. రాజుగారు కూర్చోండి, నేనే చెప్తున్నా కదా. ఇప్పుడు ఈ మీటింగ్ వరకు ఎమ్మెల్యే గారు చేసిన పుణ్యం, మనం ఏ జన్మ చేస్తున్న పుణ్యం లాగా ఈ పుణ్యం ఈ రోజు కాపాడాలి. నేను దీనికోసం చెప్తాను. ఎన్ని రోజులు ఎన్ని అవమానాలు పడ్డాను ఈ 10 నెలలు నాకు తెలుసు. కాంగ్రెస్ పార్టీలు అడుగు పెట్టిన మొదలు అనేక అవమానాలు. అది కేవలం శ్రీనివాస్ రెడ్డి గారి కోసం, ఆదినారాయణ గారి కోసం చేశారు. బతుకుల కోసం, బాగుపడటం కోసం నేను రాజకీయం చేయాల్సిన అవసరం నాకు లేదు. దయచేసి అర్థం చేసుకోండి. అప్పుడు అపోహం కార్యకర్తలు కల్పించవద్దు. ఫ్లెక్సీ కట్టుకోండి. దయచేసి నా ఫ్లెక్సీలు కట్టద్దు, నా నాయకత్వం వచ్చేలాగదు. ఆనే చేసుకోమన్న నాయకత్వం. నాయకులు అనేవాడు ప్రజల్లో వస్తారు. ఎప్పుడైనా వాళ్ళు చెప్తే రాడు, ఖచ్చితంగా వస్తుంది. మనం తిరిగే దాన్ని బట్టి, మనం చేసుకునే దాన్ని బట్టి, మన మంచితనం బట్టి ఒకళ్ళు లేపితే పైకి రాలేదు. ఏ నాయకుడైనా, ఆదినారాయణ గారైనా, శ్రీనివాస్ రెడ్డి గారైనా, శ్రీనివాస్ రెడ్డి గారికి బ్యాక్గ్రౌండ్ ఉందా? నేను 12 కష్టం పెట్టి స్టేట్ లీడర్ అయ్యి, ఆదినారాయణ గారికి బ్యాక్గ్రౌండ్ ఉంది. 10 సంవత్సరాలు బలం కట్టుకుని తిరిగింది. ఆర్థిక ఇబ్బందులు కట్టుకుని నాయకత్వం అలాగే అడ్డగోలు ఎవరికి ఎన్నో కష్టాలు పడాలి, ఎన్నో అవమానాలు పడితే నాయకత్వం. ఇంట్లో కూర్చుంటే నాయకత్వం కాదు, ఇళ్లలో కూర్చుంటే అయ్యేది కాదు. రోడ్డుకి జనంలో తిరగాలి, అవమానాలు పడాలి. దయచేసి కార్యకర్తలు నేర్చుకోండి. క్రమశిక్షణ లేకపోతే నేను చేసే ప్రతి పని నా మీద పడుతుంది. అది మీకు కూడా చెప్తున్నా. ఆయన మాట్లాడుతున్నాడు, మీకేం సంబంధం? ఆయన సమాధానం చెప్పుకోలేదా? ఇప్పుడే చెప్తున్నా, ఆయనకే చెప్తున్నా. ఈ తప్పు రమేష్ చేసిందని చెప్పండి, ఇప్పుడే సంప్రదిస్తుంది తప్పు. మళ్ళీ రాజకీయ పేరు కూడా. దయచేసి ఎమ్మెల్యే గారు గౌరవం, పార్టీ గౌరవం కాపాడండి. ఇక్కడ ఎవడు ఒక్కడో గెలిపిస్తే గెలుస్తున్నాడు కాదు. అందరం కలిసి కరెక్ట్గా పనిచేసుకొని, అందరూ కలిసి పనిచేసుకుని అధికారంలోకి వచ్చి ముఖ్యపుణ్యానికి ఏది కాదు. కార్యకర్తల కష్టం చాలా ఉంది. రూపాయలు గెలిచేది అది నేనైతే ఎప్పుడు అనుకున్నాను. ఎవరన్నా అనుకుంటే అమ్మాయి కష్టం. నేనైతే ఎప్పుడు అనుకోను. తెలుగులో ఎవరు అనుకోడు. కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది, కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఉంది, శ్రీనాథకు ఒక వేరు ఉంది, ఆదినారాయణ కష్టం ఉంది, సిపిఐ పార్టీ అందం ఉంది. ఎంతమంది కలిపితే గెలుసు. ఒక దూపల్ రమేష్ బాగా కొడితే గెలవడం అని నేనైతే అనుకున్నాను. అట్లాగే 10 సంవత్సరాలు జెండా మోసిన పార్టీ గెలవదు. అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి. అందరూ ఒక తాటిలో వెళ్తేనే భవిష్యత్తులో అందరికీ న్యాయం జరగాలి. కార్యకర్తలు కాపాడుకోవాలి. మనం దుబ్బలాడుకుంటే కార్యకర్తలు నలిగిపోతారు. మధ్యలో నా మీద నీకు పంపం, నీ మీద నాకు పంపం ఏంటి? ఈ ఆస్తి నేను తిన్నావా? ఆస్తి మేము నిన్నవా? ఏముంది ఇక్కడ? దేనికి ఇగో? ఆ ఇంటికి ఎవడంతా నేను ఎవరింటికి రెడీ చెప్పాను. ఆ గుమ్మం తప్పను అనుకోని నాకు దయచేసి పెద్దలు నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉన్నా ఒప్పు ఉన్నా నిజాలు గౌరవ ఎమ్మెల్యే గారు దాన్ని విచారణ చేసి రమేష్ గారు మీరు తప్పు చేసిన బహిరంగంగా చెప్పండి, తర్వాత వెళ్ళిపోతాం. ఆ వల్ల మీకు ఎంత అన్యాయం జరిగినా క్షణం కూడా రాజకీయాలు
రాజకీయాలు చేసేది మీకోసం శ్రీనివాస్ రెడ్డి గారు, నా కోసం అయితే కాదు, నా కుటుంబం కోసం కూడా కాదు. దయచేసి ఈ తప్పు చేసి చెప్పండి, బహిరంగంగా చెప్పండి మీరు ఈ తప్పు చేశారు. ధన్యవాదాలు. అపోహ అనే ఒక వాస్తవాన్ని మనం పసిగట్టుకుని బయటికి అదేవిధంగా చెన్నకేశ్వర గారు వారు కూడా అంటే పేరుని వారిని ప్రస్తావించలేదు, కానీ ఒకవేళ వారు దీనిలో ఏమైనా ఒక అవగాహన ఇలా ఉంటే బాగుంటుందా, అలా జరిగిందా అనే దాని యొక్క వారు వివరించవలసిన. నేను ఎక్కడ ఎవరిని పేరు పెట్టి కానీ ఉద్దేశించి కానీ అసలు కార్యకర్తలకి ధైర్యం చెప్పే ఉద్దేశంలో ఎవరి ఒక్కడి వల్ల కాదు, ఇది అందరి వల్ల కలిస్తేనే ఈ విజయం వచ్చిందనే సందర్భంలో గుర్రబండి కింద ఈ బరువంతా నేనే లాగుతాను అనుకుంటుందంట. అట్లా కాదు, ఇది అందరికి ఏ ఒక్కడి వల్ల కాదు, కార్యకర్తల కష్టంతో ఈ విజయం వచ్చిందనే సందర్భంలో చెప్పాను తప్ప ఎవరు అన్వయం చేసుకుని ఆయన బాధపడితే నేనేం చేయలేను. దాంట్లో మీరందరూ తప్పుందా లేదా అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది. నేను పేరు పెట్టి కానీ ఇంకొకళ్ళ తప్పేముంది దాంట్లో అందరూ ఎమ్మెల్యే గారు కూడా అదే మాట చెప్పారు. అందరూ కలిస్తేనే విజయం వచ్చింది, ఏ ఒక్కడి వల్ల కానీ నాకు అందరూ సమానమైన ఆయన చెప్తుంటే ఇంకేంటి ఇందులో తేలిపోయింది. ఎవడన్నా కాలేజీ కూడా చూసుకుంటారా, సుమల దగ్గరికి వెళ్తారు, ఇంకోటి దగ్గరికి వెళ్తారు, ఆర్టిస్టులు ఆడు పడతారు, అందులో తప్పు లేదు. ఏదే పార్టీ కూడా అయితే కొట్టేద్దాం మనం, ఆడికి ఇబ్బంది ఉండదా? కేసులు అయితే ఉంటాయి తప్పు చేసిన వాడి మీద, మనం చేసిన ఇది అది లేకుండా చూసుకోవాలి. కానీ నేనేమన్నా నేను పేరు పెట్టిందన్నా ఎమ్మెల్యే గారికి ప్రతి విషయం చెప్తూనే ఉన్నా నేను మొదటి నుంచి, ఇట్లా జరుగుతుంది ఇది అని. ఆయన నాకన్నా అభిమానించేవాడే ఉండేడు ఎమ్మెల్యే గారికి. సీటు రాక ముందు నుంచి నేను విషయం చెప్తా, ఆయన నేను మాట్లాడి ఏమైనా పరిచయం లేదనుకోవద్దు. రాజానారాయణ గారు తెలియనోడేం కాదు, ఏదో ఒకడు ఇద్దరు 10 మందితో చేస్తే అవలా. మళ్ళీ చెప్తున్నా నేను, ఇది కార్యకర్తల అందరి కష్టం. నాకు ఎవరిని కుటుంబాల గురించి ఎవడేంటో అందరికీ తెలుసు, నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు, జిల్లా ప్రజలకు తెలుసు. ఇందులో ఏనాడన్నా సెటిల్మెంట్లు చేయటం చేయావటం చేసినోడు ఎవడు లేడు. ఇక్కడ గుడాల్లో అడిగితే చెప్తారు, ఎవరి దగ్గర తప్పు చేసినోడు అసలు నా దగ్గరికి రాడు. మొదటి విషయం వాటి నేను వెనకేసుకురాను, స్టేషన్లో చెప్పను, ఎక్కడ చెప్పను. ఎవరైనా ఎనీ టైం ఇబ్బంది వస్తే నా ఇంటికి వచ్చి 1 గంటగా ఎంత కొట్టేవాళ్ళు ఉన్నారు, నన్ను అభిమానించేవాళ్ళు ఉన్నారు. నేను పార్టీ కోసం చేస్తున్నాను, నా సొంత కోసం కాదు. నేను ఎవడు పేరు చెప్పుకుని పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఆ రోజున రాజీవ్ గాంధీ ఆశయాల కోసం పార్టీలో నిలబడి దశాబ్దాలుగా పనిచేస్తున్నాం మేము. అంతేగాని ఎవరు వ్యక్తిగత పూజ కోసమో ఇంకోటి కోసమో చేయట్లా. నేను పార్టీని గెలిపించడానికి ఆ రోజున ఎవరు ముందుకు రాకపోతే మా మిస్సెస్ నేను నిలబెట్టి పోరాటం చేసే తప్ప నా సొంత డబ్బులు పెట్టి ఎన్ని చూసి పారిపోలే. ఎంపీ ఎలక్షన్ లో చేశారు, ఆ డీజిల్ కొట్టుకుని మేము తిరిగాం తప్ప దాంట్లో కూడా అమౌంట్ ఏదో చెన్నకేశ్వరరావు దగ్గరికి వచ్చి తినేసిందనే ఎవరో వాగిందంట. ఇవన్నీ తెలుసు, ఎమ్మెల్యే గారికి తెలుసు, ప్రజలకి తెలుసు. చెన్నకేశ్వర ఏంటో ఇవాళ కొత్తగా రాజకీయం చేయట్లా, లేకపోతే చేయట్లా. నేను కలుపుకోవడానికి సిద్ధమే. నా దగ్గరికి వచ్చినప్పుడు మిమ్మల్ని ఆహ్వానించి మర్యాద చేసి ఇది చేశాను తప్ప ఇక్కడ ఉన్న మండల ప్రెసిడెంట్ కార్యకర్త ఇది చేయండి. ఏదైనా ఉంటే తమ్ముడు మనోడైనా న్యాయం చెప్పాలా. ఆ బూత్ కంపెనీ రమ్మంతా వన్ సైడ్ వేశారు. రెండోసారి బట్టి తమ్ముడు చేశారు. ఇది పంచాయతీ కాబట్టి మొత్తం క్యాష్ పెట్టి ఇట్లా చేసుకుందామని చెప్పిన మాట వాస్తవాలు కాదనుకుంటే ప్రెసిడెంట్ చెప్పమనండి. ఇవన్నీ
మేమేమి తప్పులు చేయలే. ఇందులో మినిస్టర్ని ఆడలేండి ఇబ్బంది వచ్చింది. ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళావు వాడి దగ్గరికి వెళ్తాడు, అంతేగాని అందరూ రాడు. ఇంకోటి దగ్గరికి వెళ్ళాలంటే అందరూ. ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర న్యాయం జరగకపోతే ఇంకా పై ఆయన దగ్గరికి పోతారు. ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. కలిసి పనిచేద్దామంటే పనిచేద్దాం. ఎమ్మెల్యే గారు మీరు చెప్పండి, మాకు ఎట్లాంటి ఇది లేదు. మీకు చూశాను ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు ఇంటింటికి తిరిగి పనిచేయలేదా? లేకపోతే చెన్నకేశ్వరరావు ఇది తప్పు చెప్పిండు, లేకపోతే సెటిల్మెంట్ చేస్తాడు, పోలీస్ స్టేషన్ పని చేస్తుందని చెప్పండి. నేను ఇప్పుడే రాజకీయాలు మానేస్తా ఒక్క విషయం చూపిస్తే. అంతేగాని నేను పొందిందులేసి కార్యకర్తలు చెప్పే మాటలు పడుతుని ఏదో చేసేటందు ఎందుకు నాకే అవసరం? నాకేమైనా కలిసి వస్తుందా? నాకుండే అభిమానులు నాకుంటారు. గుడాళ్ళు ఇన్నేళ్ళ నుంచి ఇది చేస్తుంది. మాకు కార్యకర్తలు ఉండరా, మనం అభిమానించే వాళ్ళు ఉండరా? కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ఇక ముందు ఇట్లా జరగకుండా చేస్తారని చెప్తూ మరి చెప్పే దూరం ఎవరున్నారా? ఎవరైనా అంటే వారికి మీరు కాదు, మీ వారికి ప్రశ్న అంటే అలానే ఒకవేళ చెన్నకేశ్వర గారు మీకేమైనా మీరు చేస్తున్న అపోహాలని మిమ్మల్ని ఎవరన్నా ప్రయత్నించిందా? అట్లాంటి సందర్భం ఏమన్నా దావరించిందా? అంటే వారి వాంగ్మూలం లేదు. ఇప్పుడు రమేష్ గారు ఇచ్చిన వాంగ్మూలంలో కూడా ఎవరైనా వాస్తవికంగా తను చెప్పారని అట్లాంటి సందర్భంలో నిజమే ఎవరంటే చెప్పగలరా? వారు నేను తప్పు చేశాను అనే ఒక ఆలోచన మాట ఏదైతే వాడు మాట్లాడారు, అది ఎవరైనా నిజం తప్పని ఎవరైనా చెప్పగలుగుతారా? కాబట్టి ఇది కూడా నాకు నిర్ధారణ కావాలి. ఇది వేదికతో అడుగుతాను, నేను బయట బహిరంగంగా అడుగుతా ఉన్నాను. వారు ఇచ్చిన బహిరంగ విషయానికి అవగానే మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అంటే నా మీద తప్ప, ఎందుకంటే నాకు స్వయంగా మంత్రులే ఫోన్ చేశాను, నీకు ఓపెన్ చెప్పాలి. జూపల్ రమేష్ గారు తనని కొట్టించారు అనే ఒక వాటిని ఒక మంత్రి గారు నాతో మాట్లాడారు. పరిశీలిస్తా సార్, సమీక్షిస్తానమ్మా. అంటే నేను ఎమ్మెల్యేగా, మీరు ప్రతిపాదించిన ఒక ఎమ్మెల్యేగా, నా అభ్యర్థిని మీరు సమర్థించే ఒక ఎమ్మెల్యేగా నేను ఉన్నా. నా తానికి కాకుండా ఆ కేసు పైకి ఢిల్లీ వరకు వెళ్ళిన నేను చాలా ఆశ్చర్యపోయినా. ఇక్కడ నేను అసమర్థుడుగా భావించాను. అంటే నేను ఈ సమస్యకి పరిష్కారం చేసే దిశగా ఎమ్మెల్యేగా నేను లేనేమో. అంటే నేను అక్కడ ఊహించాలి. అంటే నేను అక్కడికి మీ సమస్యకి నా దగ్గర తీసుకొచ్చే ప్రయత్నంలో తీసుకురాలేదంటే ఆ సమస్యకి పరిష్కారం నేను ఛేదించే ఒక అసమర్థ ఎమ్మెల్యేగా ఉందనేమో భావించాను. నిజంగా చెప్తున్నా మీకు. అంటే సమస్య ఢిల్లీ నుండి నాకు వచ్చేంత వరకు ఆ సమస్యకి పరిష్కారం అక్కడ ఏం చేయాలి నాకు వచ్చిందంటే నేనేం చేయలేనట్టు లెక్క కదా మీకు. నేను మీ దగ్గర లేనట్టే లెక్క కదా. అంటే ఎందుకు మనం ఇలా జరుగుతాము? నేను ప్రతి క్షణం అనుక్షణం అనునిత్యం మీరు ఆశించిన ఆశయాలు గోల్ను రీచ్ కావడానికి ప్రతి క్షణం ప్రజలతో ఉంటున్నాను. నాకు రెండు కళ్ళని చెప్పిన, ఒకటి అభివృద్ధి సంక్షేమంతో పాటు ఇంకొకటి కార్యకర్త నాకు అని చెప్పిన. ఈ రెండింటిలో నాకు ఏది లోపించినా నేను నాయకత్వం నాకు లేదని నేను అది ఉండలేదు. కాబట్టి అపోహాలు మాని, ఒకవేళ మీకు ఆలోచన ఉన్నప్పుడు తాను కృష్ణ చేసిందో, రమేష్ చేసిందో, ప్రసాద్ చేసిన మీకు ఆలోచన ఉన్నప్పుడు నాతో షేర్ చేయండి. నేను ముఖాముఖి నేను మీతో కూర్చొని మాట్లాడతాను. మీ ఇద్దరి మధ్యలో కూర్చొని మాట్లాడే కాబట్టి నేను చేస్తాను. అలాంటిది కాక మనం తనే కొట్టించాడు, తనే చేశాడని ఏదైతే ఉందో అది నిజమైన భూత కల్పన చేసి చేస్తున్నామా? అంటే నిజమేనేమో అనేది కూడా నాకు నమ్ముతాం. అంటే ఆ అపోహని చేస్తున్నారని మనం వస్తాం. అపోహకి మీరు అంతం చేయాలి, దాన్ని ఎక్కడ మీరు కన్వర్ట్ చేయాలి. ఉదాహరణకి నేను చేసిన ఉదాహరణకి ఓపెనింగ్ నారాయణ రాజశేఖర్ అతను వాస్తవానికి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడ ఎవరున్నది ఒక పక్క, అంటే ఒకవేళ అది వాస్తవం అవ్వచ్చు, లేక అవాస్తవం అవ్వచ్చు. ఇటు పక్క మనం మన పార్టీ కార్యకర్త చేస్తున్నాం, మనం అక్కడ ఎలా అసలు సందర్భం వాస్తవానికి రాజశేఖర్ విషయం రైతే రాగానే అధికారులు నిర్ణయిస్తారు. కానీ మనం ఒక అంశం మీద, పార్టీ అంశం కాబట్టి మాట్లాడుతున్నా నేను, మనం ఒక అంశం మీద మనం వెళ్ళినప్పుడు మళ్ళీ మనమే ఒక టీంకి వెళ్ళినప్పుడు అక్కడ విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. నేను ముందే చెప్తున్నాను.
పెద్దలకి ముందే చెప్తాం. అంటే ఒకవేళ దానికి మనం చేయాలనుకున్నప్పుడు అధికారికంగా చేస్తాం. ఇక పార్టీ డిస్టర్బెన్స్ అవుతా ఉంది, పార్టీ నష్టపోతా ఉంది. ఇక్కడ ఒక వ్యక్తి గురించి మనం వెళ్తున్నామా లేకపోతే తనకేదో హెల్ప్ చేయాలి వెళ్తున్నామా అనేది రెండు నిర్ధారణ చేసుకోవాలి. ఈ అంశం